ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలు, రాము రాము రాము. ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే మన కన్నాము పెంచుతున్నాము, ఆ పిల్లలకి తెలుగుతో పాటు ఏం కావాలంటేనమ్మా సంస్కారం కావాలని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? సంస్కారం తోటే నీకు విలువ వస్తుంది. ఆ సంస్కారానికి విలువతోటైతే నువ్వు గొప్పోడుగా అవుతావు అని. పిల్లలు ఇద్దరు పిల్లలు చేస్తారు, రాము రాము ఇద్దరు పిల్లల పనులు చేస్తారు. చిన్న చిన్న పనులు చేస్తున్నాము చేస్తారు. చేసి 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 కొద్ది కాలం గడిచాక మానేస్తారు ఇద్దరు పిల్లల పని చేయడం. మానేసి అమ్మ నాకు డబ్బులు ఇస్తే పని చెయ్యను అని చెప్తారు పిల్లలు. రాము రాము. అమ్మాయి అనుకుంటుంది అంటే నా పిల్లలే కదా, నా కొడుకే కదా, నా బిడ్డే కదా అని డబ్బులు అలవాటు చేస్తుంది. డబ్బులు అలవాటు చేస్తుంది. చేసి చేసి కొద్ది కాలం గడిచాక మానేస్తుంది అమ్మ. మానేస్తుంది. మానేసి ఒక ఆ పిల్లలు నోట్బుక్ లో రాసుకుంటారు. నోట్బుక్ లో రాసుకుంటారు రాసుకుంటారు రాసుకుంటారు. నోట్బుక్ అంతా పూర్తి అయిపోతుంది. కానీ నిద్రలు వేధిస్తారు అమ్మ. ఆ తల్లి ఆలోచిస్తుంది, అలా నేను పిల్లలకి బాగుండడం ఏంటి అన్నగా. సరే ఏంటి వాళ్ళు చెప్పండి పిల్లలు అంటే ఆ ఇద్దరు పిల్లలు నోట్బుక్ ఓపెన్ చేసి చెప్తారు. ఏమని? అమ్మ ఏ ఏ పని ఎప్పుడెప్పుడు చెప్పిందో చెప్పిన ప్రతి పనికి అమౌంట్ రాస్తారు. అమౌంట్ రాస్తారు. చెప్పండి ఇద్దరు పిల్లలు ఓపెన్ చేసి చెప్తారు. అమ్మ నీవు ఇంటిలో లేనప్పుడు పిల్లలంతా శుభ్రం కూర్చానమ్మా అని రామా. నువ్వు షాప్కి వెళ్ళమంటే షాప్కి వెళ్ళి వచ్చానమ్మా అని రాము. ఓకేనా? నేను నానమ్మకి తాతయ్యకి భోజనం పట్టించాను, మంచినీళ్ళు ఇచ్చాను, ప్లేట్ కడిగాను, పిల్లలు చెప్పిన ప్రతి పని చేశానమ్మా అని రమ్మ. నువ్వు షాప్కి వెళ్ళడం కాకుండా అని రాము. ఇలా నాకు 1000 రూపాయలు ఇవ్వాలమ్మా, ఇవ్వు ఇవ్వు అని ఆ ఇద్దరు పిల్లలు అమ్మని చాలా బాధ పెడతారు. మాటలతో బాధ పెడతారు, మాటలతో బాధ పెడతారు. ఆ పాప మా తల్లి ఏం చెప్పలేక లోపల బాధపడుతుంటుంది. కానీ బాధ మనకు కనిపించదు. కళ్ళలో కన్నీది గిరిగిరా తిరుగుతుంది కానీ అమ్మ ఏడుస్తున్నట్టు కనిపిస్తుందా? దాచుకుంటుంది. దాచుకుంటుందా లేదా? ఓకేనా? పని చెప్తే ఓకేనా? మీరు చిన్న చిన్న పని చెప్తే రాసుకుంటారు. ఓకే, నువ్వు షాప్కి వెళ్ళమంటే డబ్బులు రాసుకున్నావు, వెళ్ళాను అలా చేస్తే డబ్బులు ఇస్తే వెళ్తా ఉన్నావు. నాకు ఇది కావాలి అది కావాలి అమ్మని మనం ఏం చేస్తాం? బ్లాక్ మెయిల్ చేస్తాం. సరే నా పిల్లలు అమ్మ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. నేను నిన్ను 9 నెలలు గర్భాన మోసాను, నాకేమిస్తూ రాయి అని మీ అమ్మ అడుగుతుంది. ఆలోచించి మనుషులు రాసుకుంటే ఒకసారి 9 నెలలు గర్భాన మోసాను, నాకేమిస్తూ రాయింది పిల్లలు. ఆ తరువాత మోయడమే కాకుండా నాకు తెలుసు ఈ 9 నెలల్లో నేను అనేక కష్టాలు అనుభవిస్తాను తెలుసు. అయినా కూడా నేను నీ కోసం నా జన్మనే త్యాగం చేస్తున్నాను. నేను చనిపోతాను తెలుసు కూడా నీకు జన్మనివ్వడానికి సిద్ధపడుతున్నాను. నేను నువ్వు 9 నెలలు మోసిన తర్వాత నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను భుజాన్ని వేసుకుని ఏదైతే లాక్డౌన్ మీరు ఒక్కసారి అనారోగ్యం ఉన్నప్పుడు మీకు ఎలాంటి సేవలు చేసి నమ్మకం తెచ్చుకోండి. నీకు జ్వరం వచ్చినప్పుడు, నీ కాలు దెబ్బ తగిలినప్పుడు, నీకు తలనొప్పి వచ్చినప్పుడు నువ్వు కింద ఒక పిచ్చి చదవాలి తెచ్చుకున్నా ఒకసారి. నువ్వు అడిగి అన్నం తినకపోతే అమ్మ తినకుండా ఉంటుంది. నీ జ్వరం వచ్చి అమ్మ ఏడుస్తుంది. నువ్వు అనారోగ్యం ఉన్నావు, నాన్న దేశంలో ఉన్నాడు, బాడులో పనిచేస్తున్న మీ నాన్న, మిలిటరీలో పనిచేస్తున్న మీ నాన్న నీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అంతేకాక మీలాంటి పిల్లలు ఉన్నప్పటికీ టీచర్ మీకోసం పనిచేస్తున్నారు 24 hours ఇక్కడ. నిన్ను చాలాసార్లు ఇప్పటి వరకు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ చేతి వేలు పెట్టి నటించాను. నేను చెత్త ఎత్తుకుని గంట తరబడి ఎత్తుకున్నాను. నా చేతంతా లాగేసి నేను ఎవరికి చెప్పుకోలేదు, నీకు గోరుముద్దలు తినిపించింది నా తల్లి. నా అమ్మ ఏమిస్తూ రాయి అని అడుగుతుంది మీ అమ్మ.
ఏమి ఇన్సూరెన్స్ ఇస్తుందో చెప్పండి. ఇవ్వగలమా? ఆ ఇద్దరు పిల్లలకి అర్థమైంది. నీకు అర్థమైందా? అర్థమైందా? ఏమి ఇవ్వలేక అమ్మ నన్ను క్షమించమ్మా, నేను ఇంత ఆలోచన చేయలేదమ్మా, నువ్వు నా కోసం కష్టపడుతున్నావు తెలియక నేను చాలాసార్లు బాధ పెట్టానమ్మా అంటూ ఆ ఇద్దరు పిల్లలు ఏడ్చి ఆ పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుతారు. మనాలంటే తల్లి మన ఇక్కడ ఉందా లేదా? మరి మన తల్లిని తెలుస్తున్నామా? సమయం ఇస్తారా? మనకి ఇస్తారా? చిన్న చిన్న శబ్దాలు అయితే మనసు ఎక్కడ ఉండాలి? అమ్మ మీదనే ఉండాలి. ఇక్కడ కాదు. ఎక్కడ ఉండాలి? మైండ్ డిస్టర్బ్ చేస్తే ఎక్కడ ఉండాలి? మనసు నవ్వకూడదు. ఇది ఒక టెక్నికల్ ఇష్యూలో ఏదో సౌండ్ వస్తుంది. దానికి ఏం చేస్తుంది? మామూలుగా అయితే అరుస్తారు. ఓకే, తెలుసుకుందామా? పోయినా మాతో పాటు ఒక మీరు ఇచ్చిన జన్మనిచ్చి నమ్మించండి. నేను నాకు జన్మనిచ్చిన తల్లి గురించి తెలుసుకోబోతున్నాను. గొప్ప దేవత నా తల్లి. ఒకసారి అందరూ ఆ అమ్మ రూపాన్ని కళ్ళ ముందు ఉంచుకోండి. అమ్మ ఎలా కష్టపడుతుంది నీ గురించి, ఎలా శ్రమ పడుతుంది నీ గురించి. ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మను మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. మీ అందరి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విశ్రాంతి అనే గొప్ప శక్తి కుడి ఎడమ బొట్టన వేళ్ళ నుంచి మెల్లిమెల్లిగా పైకి ప్రయాణిస్తూ నీ మోకాలను తాకింది. ఈ అమోఘమైన అద్భుతమైన శక్తి మెల్లిమెల్లిగా పైకి ప్రయాణిస్తూ నీ మోకాలను తాకింది. నీ మనసుతో ఆ మోకాలి భాగాన్ని చూస్తున్నావు. ఈ మనసంతా కూడా ఆ మోకాలి భాగం దగ్గరికి నిర్మితమైంది. ఈ విశ్వాసన గొప్ప శక్తి మెల్లిమెల్లిగా పైకి ప్రయాణిస్తూ నీ నడుము భాగాన్ని చేరుతుంది. ఇప్పుడు నీ నడుము కింది భాగం అంతా కూడా విశ్రాంతి భయమైంది. ఈ విశ్వాసన ఒక గొప్ప శక్తి మెల్లిమెల్లిగా పైకి ప్రయాణిస్తూ నీ కంఠాన్ని చేరుతుంది. ఈ కంఠ కింది భాగం నుండి విశ్వాంతి ఒక అమోఘమైన అద్భుతమైన శక్తి నీ మెదడును తాకింది. ఇప్పుడు నీ మొత్తం శరీరం విశ్వాంతి భయమైంది. ఇప్పుడు నీ మీద ఆలోచిస్తుంది నీ మనస్సు. నేను విశ్రాంతి పొందుతున్న ఏడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇక్కడ రూపు దాల్చిందని ఆలోచిస్తుంది. నీకు నీ అమ్మ గుర్తుకొస్తుంది. నేను ఈరోజు చూసి మురిసిపోతున్న అందమైన శరీర సౌష్ఠవం, అందమైన ముఖ కవలికలు ఇక్కడ రూపు దాల్చి ఆయన ఆలోచిస్తుంది. మీకు మీ అమ్మ గుర్తుకొస్తుంది. ఆ తల్లి గర్భ గుర్తుకొస్తుంది. ఆ గర్భస్థలమే నా జన్మస్థలమని గుర్తుకొస్తుంది. ఆ గర్భాలయమే నా దేవాలయమని గుర్తుకొస్తుంది. కొన్ని వేల రేట్ల కంటే చిన్న కనుగా ఉన్న నిన్ను మీ అమ్మ తన గర్భంలో పెంచడం ప్రారంభిస్తుంది. దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో నేను ఒక బిడ్డ జన్మనివ్వబోతున్నాను, నేను ఒక కొడుకు జన్మనివ్వబోతున్నాను అంటూ ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది, ఎంతో ఆనందపడుతుంది. తన గర్భంలో నల్లాల బుద్ధిగా దాచుకుంటుంది. నా కొడుకు నా బిడ్డ, నా కొడుకు నా బిడ్డ అంటూ తన గర్భాన్ని పదిలంగా ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఎన్నో నోములు నోస్తుంది, మోకాల పెట్టుడు మేము చెందుతుంది. ఇవ్వబోతున్నానంటూ ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది. నువ్వు ఈ భూమి కిందికి రాకముందే నీ గురించి ఆలోచిస్తుంది ఆ తల్లి. దాచుకుంటుంది మీ అమ్మ. ఆ తల్లికి 4 నెలలు వచ్చేసరికి ఆ నసలు వేదులకు నరకం నాన్న. అయినా కూడా ఆ నరకాన్ని నేను కూడా సంభవిస్తుంది. నువ్వు అమ్మ తల్లాడిపోతావే, కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నేడుస్తావు కదా, పడిపోతే గాయమైతే నేడుస్తావు కదా. కానీ నిన్ను తన గర్భంలో ఆ తల్లి అల్లారుద్దుగా పెంచుకుంటుంది. ఆ తల్లికి 6 నెలలు వచ్చేసరికి కూర్చుంటే కూర్చోరాదు, నిలిచోరాదు,
ఏం తిన్నా కూడా సహించదు. ఆయన కూడా ఆ తల్లి నా బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలంటూ నీకోసం తింటుంది ఆ తల్లి. అయినా కూడా ఆ తల్లి నీకు జన్మనివ్వడానికి సిద్ధపడుతుంది. నేను చనిపోయినా పర్వాలేదు భగవంతుడా, నా బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలంటూ 1000 దేవులకు నోస్తుంది, మొక్కుతుంది, మోకాల పెట్టుకుని చెక్కుతుంది మీ అమ్మ. అంత గొప్ప దేవత ఆ తల్లి. నువ్వు ప్రసవించేసరికి ఆ తల్లి ఒక్కసారిగా రక్తమణను తీసి నిన్ను ముద్దాడుతుంది, ముద్దలో గుర్తిస్తుంది, నీకు స్నానం పోయిస్తుంది, పుట్టిన బట్టలు వేస్తుంది, పౌడలు దుద్దుతుంది. నా బిడ్డ నా కొడుకు అంటే నేను ఎంతో లాభంగా అందంగా ఉండాలని ఆ తల్లి ప్రతిరోజు నీకు ఎన్నో సేవలు చేస్తుంది. అంత గొప్ప దేవత మీ అమ్మ. మీరు ఒక క్షణం కనిపించపోసరికి ఆ పిచ్చి తల్లి అంత నడువు ఏదైనా కనిపించిందంటూ ఆ పిచ్చి దాని వెళ్ళి ఆకాశం ఎప్పుడు చూస్తూ ఊరంతా వెతుకుతుంది. ఆలస్యమైన టీచర్లకు ఫోన్ అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు మీరు కొట్టారు తెచ్చుకోండి. అమ్మా తిన్నావా అడిగారా, ఏనాడైనా అమ్మ నీ ఆరోగ్యం ఎట్లుందే అని అడిగారా? మీరు ఒక క్షణం కనిపించకపోయేసరికి పిచ్చి తల్లిదండ్రులు వేడుకుంటారు. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లాని నడుతుంది. ఓ వెలి విరపూసిన చాచి కొమ్మ లేచి పొట చేత పట్టుతోని కరకరమని ఎండలు పోగంటిని కదరా బిడ్డ. ఇక్కడ బిడ్డ అంటే ఆ తల్లి అంతా నడుస్తుంది. పెంచుకొని నేను ఈ ప్రపంచానికి పచ్చిక పట్టుకొని కరకరమని ఎండల్లోన కల్లాలెంబడిపోయి కడుపారా కంటిని గదరా బిడ్డ. కడుపాకలి ఎవరికి ఎడకన బిడ్డ. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లాని జాబీలమ్మ విడపూసిన చాచి కొమ్మ నా బిడ్డ ఏడైనా కనిపించిందా? నేను అనుకుని నిప్పుడిలో నిజమైందా? గుర్తించుకోండి. అంత గొప్ప దేవతమూర్తి ఎన్నిసార్లు మనం బాధ పెట్టారు, ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు కొట్టారు, ఎన్నిసార్లు చేయించుకున్నారు అమ్మని. కొంతమంది పిల్లలు కూర బాగాలేకపోతే ప్లేట్, కొంతమంది పిల్లలు అంటారు ఈ మధ్య కాలం అంటున్నారు నువ్వు నాకు ఇండియాని కొనియకపోతే ఎందుకు అంటున్నావు అని అమ్మని బాధ పెడతారు. ఎక్కడున్నా తల్లి ప్రేమిస్తుంది. ఆ పాప కన్నులతో అమ్మ పాదాలు కడిగింది, నీకెన్నో సేవలు చేస్తుంది, నిన్ను అల్లారుద్యోగం పెంచుతుంది. ఆ నవమాసాలను తల్లి ఒక్కసారి గుర్తించుకోండి. నా కొడుకు ప్రపంచం చూడాలని ఆ తల్లి తన కళ్ళను దానం చేస్తుంది. ఆ తల్లి కొడుక్కి ఆ 10th క్లాస్ ఉన్నప్పుడు ఆ కొడుకు గుడ్డిదానివి, నువ్వు నన్ను ఎందుకు కన్నావే అని అంటాడు. నన్ను అందరి స్కూల్లో గుడ్డిదాని కొడుకు గుడ్డిదాని బిడ్డ అంటున్నానే, నువ్వు నన్ను ఎందుకు కన్నావని అమ్మను సూటి కోసం మాటలతో బాధ పెడతాడు. అమ్మను ఏం చేస్తాడంటే బయట వదిలేస్తాడు, బస్సులో వదిలేసి వెళ్ళిపోతాడు. బాగా చదువుకుంటాడు, అమ్మాయి చెప్పకుండా పెళ్లి కూడా చేసుకుంటాడు. అమ్మను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు, బాగా చదువుకుని గొప్పవాడు. ఒకరోజు గ్రామస్తులంతా కూడా అక్కడ బాగా చదువుకుని గొప్పవాడైన వాళ్ళందరికీ ఒక సన్మాన సభ ఏర్పడిస్తారు. ఆ సన్మాన సభకు ఈ రాజు వస్తాడు. రాజు చాలా గొప్పరా, ఎందుకంటే రాజు వాళ్ళ అమ్మ చాలా గొప్పదిరా. పటాపంచలు అయిపోతుంది. నేను ఎంతకాలం చూస్తున్నా నా తల్లి కళ్ళతోనా, నేను చాలా సార్లు తల్లిని తిట్టాను, గుడ్డిదాన్ని అన్నాను అంటూ ఆ తల్లి ఎప్పుడు వెళ్ళిపోయింది బేట. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకి నే దూరం. అమ్మ ఇప్పుడున్నాం. నవమూవ పెట్టి నన్ను పూజ్యగించిన తల్లి లాలనకు దూరమా, నే తల్లి లాలనకు దూరా. నా కొడుకు చూడలేని ప్రపంచం నాకెందుకు అంటూ ఆ తల్లి నాకు అమ్మలాలనేవి. ఈ వెన్నెల రాత్రిలో ఆ గోరు ముద్దలు ఎప్పుడునమ్మా, ఈ వెన్నెల రాత్రిలో ఆ గోరు ముద్దలేవి. ఓ తల్లి నీ చేతి ముద్దలేక కడుపుకి ఆకలి బాధమ్మా. ఓ తల్లి నీ రాదమ్మా. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా,
బువ్వ పెట్టి నన్ను పూజగించిన తల్లిలాలకు దూరమ ఉండగానే నాకు పాలు ఇవ్వగలడా. ఒకసారి ఆ పాప కన్నులతో అమ్మ నా పాదాలు కట్టండి. మనల్ని కూడా చాలా మంది పిల్లలు తిట్టిన వారు ఉన్నారు, పుట్టిన వారు ఉన్నారు, చీదయించుకుంటారు, అసహించుకుంటారు. అమ్మను నన్ను ఎందుకు కన్నావే పాదాలు కట్టండి. నవమాసాలు పోతుంటారు, మనస్ఫూర్తిగా కళ్ళే కట్టుకుని వస్తుంది. నేను బాధను నింపానే. అమ్మ ఇక్కడున్నావు, ఒకసారి రావమ్మా, నేను చూస్తానమ్మా అంటూ వేడుకుంటే ఆ తల్లి వస్తుందా? ఆ తల్లి ఎప్పుడూ చనిపోతుంది మిత్రులారా, ఆ తల్లి ఎప్పుడూ చనిపోతుంది. మనలో కూడా చాలా మంది పిల్లలు అమ్మని కొడతారు, తిడతారు, చీదించుకుంటారు. ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాలను తగ్గిన మనసులో అమ్మ నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెట్టానమ్మా, నిన్ను కొట్టానమ్మా, అసహించుకున్నామా అంటుకోసారి ఆ పాప ప్రజలతో వాళ్ళ పాదాలు కడగండి. వాళ్ళని క్షమించమని వేడుకున్న ఒకసారి సారీ చెప్పండి అమ్మకి మనసులో. అందరూ మీ తల కిందకి వచ్చిన తలలందరినీ ఆ నేలకు వాల్చిన తలలందరూ నేలకు వంచిన తలలో కళ్ళు తెరవదెవరో అమ్మా నన్ను క్షమించమ్మా, నిన్ను కూడా నేను అసహించుకున్నానమ్మా. నువ్వు నాకు గొప్ప జన్మనిచ్చినవు తల్లి, నీ గొప్పతనం తెలియక నేను చాలాసార్లు అసహించుకున్నాను, చేయించుకున్నాను. నీకు ప్రీతి విశేషనమ్మా, నువ్వు నన్ను ఎందుకు కన్నావని కూడా నేను అన్నానమ్మా అంటే ఒక్కసారి ఆ పాప కన్నులతో అమ్మ పాపాలు కడగలు ఒక్కసారి క్షమించమని ఎడుకున్న ఒకసారి అమ్మకి సారీ చెప్పండి. సారీ అమ్మా, నేను అర్థం చేసుకోలేదు నాన్న, నేను కూడా తిట్టాను నాన్న అంటే ఒక్కోసారి ఆ పాప కన్నులతో వాళ్ళ పాదాలు కడగండి. పాప నాన్నగారు చాలా అమాయకుడు, పిచ్చివాడు, నువ్వంటే పరమ పిచ్చి నమ్మకి. అలాంటి నాన్న కూడా నువ్వు తింటావు కదా, కొడుతావు కదా, ఒక్కసారి క్షమించి మనం వేడుకోండి. ఆ నాన్నకు సారీ చెప్పండి, ఆ నాన్నకు సారీ చెప్పండి. నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి నీళ్ళ పడ్డ వేళ్ళప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముందు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, చేసి కామలంక చూసుకుంటాము. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తాము, బాధగా కుమార పేరు అవుతాము. కష్టమంతా కడుపులోనే దాచుకుంటాము, నీ కన్నీరు కంటి రెప్పదాటనివ్వు. మేము ఒక పూట పస్తులుంటే చూడలేవయా, మేమొక్క పూట పస్తులుంటే చూడలేవయా. నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పుతావు, చెడ్డలన్నీ మాకు చెప్పుతావు. మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెంద చెప్పుతావు, బుద్ధగించుతావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.
తీసుకుంటూ జన్మనిచ్చి ఒక్క లోకాన్ని చూపెట్టి ఎంత గొప్పలో బ్రహ్మకైనా వర్ణించదు శివం. జన్మలున్న దూర జలములు అమ్మ ప్రేమలు రాసిన కరువునా అసలు 20 నిమిషాలు అయిపోయింది ఈ తొక్క. అమ్మా నాన్న కంటే అతీతమైన శక్తి గురువుకు ఉంది. వాళ్ళంటే వాళ్ళని కూడా అప్పుడప్పుడు తిట్టుకున్నారు. మనస్ఫూర్తిగా క్షమించమనేటువంటి గురువులందరినీ సారీ చెప్పండి. కళ్ళు తెరవద్దు, మెల్ల తల పైకెత్తండి. అలాగే కూర్చోండి. మీ చేతి చూడండి అందరి మనస్ఫూర్తి అమ్మ నాన్న కళ్ళ కట్టుకోండి. అలా రూపాలు కళ్ళ చూపించుకోండి. అలా పారాలు కాకండి ఒకసారి ఉందంట. ఇది తెలియక చాలా మంది ఈ కాలంలో ఇది సత్యం. చేతి నాటి ఆక్సిజన్ ఇస్తుంది, తొలిగితే CO2 ఎక్కువవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువవుతుంది. మనస్ఫూర్తి అమ్మాయికి నాన్నకి టీషర్ట్ అందరూ ఒక్కసారి క్షమించి పెట్టుకోండి. మీరంతా మా కోసం కష్టపడుతున్నారు. ఇష్టంతో చదువుతాం టీచర్ అంటూ టీచర్లకు మాట ఇవ్వండి. ఎంత పాపం టీచర్లు తిట్టుకుంటున్నారు, టీచర్లకు నిగ్రహం పెడుతున్నారు స్కూల్లో. అది మహా దోషం బేట, అది మహా పాపం. సారీ ఎప్పుడందరూ టీచర్ ఇక్కడ మన గాయం ఎంతో బాగా వంట వండుతున్న గాయం కొంతమంది నేను గమనించాను. నిన్న ఏదో తీసుకోవాలి మెల్లిమెల్లిగా చేత రప్పేసి కళ్ళు తెరవండి. అలాగే కానిస్టెంట్ గా కూర్చోండి, దిక్కు చూడదు. చాలా మంది తన్మయత్వం చెందిన టీచర్లని ఇప్పటి నుంచి ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. సందర్భం చెప్తా. నాకు బాగా జ్వరం వచ్చింది 10th క్లాస్ లో. ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన నాన్నగారు. ఇంకా ఎంట్రీలో ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద కొత్త హాస్పిటల్ ఎట్లుంటాయి, కార్పొరేట్ లో అంతుంటాయి కదా, సిస్టమేటిక్ వాళ్ళు కూడా. నేను వామిటింగ్ చేసుకుంటే వీళ్ళు తింటారు కదా హాస్పిటల్ వాళ్ళు, బయట వామిటింగ్ చేసుకుంటే అప్పుడే లోపలికి వెళ్తున్నా. ఆ మరే ఫీజులు కడుతున్నాను ఇక్కడ. ఇప్పటి నుంచి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఎందుకు ఎదుగుతున్నారు? ఒకరిద్దరికి ఛాన్స్ ఉంది మాట్లాడేందుకంటే అవకాశం లేదు, సమయం లేదు. ఇప్పటి నుంచి ఎట్లా